మా కింగ్స్ ఎక్కడున్నారు? 1 2 3 లేవండి. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు మా టాపిక్ చెప్పే ముందు మేము చూస్ చేసుకున్న థీమ్ నందమూరి తారక రామారావు గారు. అయితే మేము బాలేబాబు గారి థీమ్ లో చెప్తాము. అయితే వాళ్ళ టాపిక్ ఏంటి? ఆవేశం బ్రదర్. చూడు శ్రీముఖి, డోంట్ ఆవేశం ది ఆవేశం. ఇఫ్ యు ఆవేశం ది ఆవేశం, ఆవేశం విల్ ఆవేశం యు. ఐ యామ్ నాట్ ది ఆవేశం, ఐ యామ్ ది ఆదర్శం. మై సన్, నువ్వు ఆవేశపడితే ఆవేశపడడానికి యాక్టర్ అనుకున్నావురా? యాంకర్ ని. రెడీ లోరా కింగు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. కానీ ఓ మనసా ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదకోతే ఓర్చుకో. బాలయ్య బాబు గారి మీద గౌరవంతో నీకు ఇంకొక ఛాన్స్ భిక్షం వేస్తున్నా. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది రా. ఆవేశం ఎలా మారుతుందో సిస్టర్ లే. చూడు బ్రదర్, నేను రాజశేఖర్ లాంటోడిని. ఆయన ఆవేశం సినిమాలు తీస్తాడు, నేను చూస్తాను, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన అమ్మాయిలు ఆవేశపడితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. నువ్వు నాన్నగారులాగా ఎలా చెప్పావమ్మా? బావా, నాకు తాత పోలికలు వచ్చాయి, నేనేం చేయాలి? నెక్స్ట్ ఎవరు బ్రదర్? కింగు. చూడు శ్రీముఖి, ఆవేశం మీ అమ్మ ముందు చూపించు, అబ్బాయిల ముందు కాదు. నువ్వు కృష్ణ రేయ్, బాలే బాబు గారు లాగా చెప్పాలి. చూడు శ్రీముఖి, ఆవేశం మీ అమ్మ ముందు చూపించు, అబ్బాయిల ముందు కాదు. నువ్వు మాధవ పుండరీక హే వనమాలి. తెలుగు బిడ్డ, ఆడబిడ్డ లే సిస్టర్. చూడు చూడు బ్రదర్, అందాల పాల పెట్టరు, అల్లింది ఎవడి బుట్టరు. అందాల పాల పిట్టరు, అల్లింది ఎవడి బుట్టరు. అది దేవుడికి ఇంకోసారి చెప్పు బిడ్డ. చూడు బ్రదర్, నువ్వు కూల్గా అన్నప్పుడు అమ్మాయిని అమ్మతో పోలుస్తావు, అదే నువ్వు అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. 3 2 1 యాక్షన్. చూడు బ్రదర్, నువ్వు కూల్గా ఉన్నప్పుడు అమ్మాయిల్ని అమ్మతో పోలుస్తావు, అదే నువ్వు అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బోల్తా కొట్టిందిలే. రెడీ కింగు. ఆవేశం గురించి మీరు మాట్లాడొద్దు శ్రీముఖి. ఆవేశపడాలన్నా మేమే, ఆవేశపడేలా చేయాలన్నా మేమే. అయినా మేము ఆవేశపడాలంటే మాకు భారత యోధుల గాథలు, సంగల రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు. సింగిల్ టేక్, బాలే బాబు రేంజ్ లో ఉండాలి. రెడీ. ఆవేశం గురించి మీరు మాట్లాడొద్దు శ్రీముఖి. ఆవేశపడాలన్నా మేమే, ఆవేశపడేలా చేయాలన్నా మేమే. అయినా మేము ఆవేశపడితే మమ్మల్ని కూల్ చేయగలిగేదెవడు? కూల్ చేయాలనుకున్నా ఎవడు చేయలేడు. నా ఆనిముత్యం లే సిస్టర్. చూడు బ్రదర్, నలుగురిని కొట్టి నలుగురిని తిట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వీణ్ణి వాణ్ణి వాణ్ణి రవి, ఇక్కడున్న వాళ్ళందరినీ తొక్కి పడేస్తా, తొక్కి పడేస్తా. ఎంత చేసినా ఏదో కావాలంటా
కింగులవ్వు. మీకు గిఫ్ట్లు కొనాలన్నా అబ్బాయి కావాలి, మిమ్మల్ని ప్రేమించాలన్నా అబ్బాయి కావాలి, మిమ్మల్ని కౌగిలించుకోవాలన్నా అబ్బాయి కావాలి. హే, హే, హే. మిమ్మల్ని కౌగిలించుకోవడానికి అబ్బాయి కావాలైతే ఆవేశం పడేయడానికి అబ్బాయి మీకు అవసరం లేదా? అదే ఆవేశం లేని అబ్బాయితో కాపురం చేయి చూస్తా. నాకు ఈ కత్తి అంటే బాగా ఇష్టం, గట్టి గుచ్చుతుంది లే. చూడు బ్రదర్, ఒక అమ్మాయి వారానికి ఆవేశపడుద్ది, ఒక అమ్మాయి నెలకు ఆవేశపడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి ఆవేశపడుద్ది. అమ్మాయి అన్నాక ఆవేశపడాలి, పడుద్ది, ఇది ఫిక్స్. ఎనీ డౌట్స్? నెక్స్ట్ కింగ్. మీకు చిన్న పిట్ట కథ చెప్తా వినండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, 500 నోట్లు క్యాన్సిల్ అయినా అని చెప్పి గవర్నమెంట్ తిట్టాడు. వాడు చిన్న పిట్ట కదా అన్నాడు గాని మరీ ఇంత చిన్నగా ఉంటుందని అనుకోలేదు నాన్న. కానీ నీ కంట తడి చూస్తుంటే మీకు చిన్న పిట్ట కథ చెప్తా వినండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, 500 నోటు క్యాన్సిల్ అయ్యని చెప్పి గవర్నమెంట్ తిట్టాడు. దీన్ని ఏమంటారు? ఆవేశం. ఇదే కథ ఇంకోలా చెప్తాను. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, 2000 నోటు కోసం ఏటీఎం దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ ని కొట్టాడు. కమాన్ కత్తిపీట. చూడు రవి, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. డాడీ కత్తి మొండైనప్పుడు ఎంత బాధ ఎద్దో నాకు తెలుసు డాడీ. టెన్షన్ పడద్దు, నేను నీకు ధైర్యం ఇస్తున్నా. చెప్పు. చూడు రవి, ఆవేశం పట్టాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ టన్నులు టన్నులు చూస్తావా? ఇప్పుడు వేయండి మ్యూజిక్. డాడీ నీ పరిస్థితి చూస్తే చాలా బాధ అవుతుంది డాడీ.